పడనీయక నన్ను చెడనీయక తన కృపలు నిరతంబు నన్ను నిలిపెను. తన కృపలు నిరతంబు నన్ను నిలిపెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సంపూర్ణముగా ప్రభు ప్రేమించినాడు. తాను అప్పగించాలని ఆలోచనలో ఉన్న ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు ప్రేమించాడు. మిగిలిన 11 మంది శిష్యులలాగే ద్రోహియగు ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు సంపూర్ణముగా ప్రేమించినాడు. తన సమయము ఆసన్నమైనదని ప్రభు ముందుగానే ఎరిగినవాడై, ప్రియమైన సహోదరులారా, క్రీస్తునందు మన భవిష్యత్తు మనకు ముందుగానే తెలుస్తుంది. నా తండ్రి నాకు తెలియజేయకుండా చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు అని లేఖనము సెలవిస్తున్నది. తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు తెలియజేయకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు అని ఉంది. అలాగే నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము అనే చోట మీ పేరు పెట్టుకోండి. ఈ లోకములో దేవుడు ప్రభు ఏదైనా చేయాలంటే తన పిల్లలకు, తన సేవకులకు, తన ప్రవక్తలకి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి తెలియకుండా ఏది కూడా చేయడు. ప్రతిదీ కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనుకోకుండా జరిగినవి కాదు. తన దాసులకు, తనను సేవించే వారికి ముందుగానే ప్రత్యక్షపరిచినాడు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్ అంతా కూడా లోకం, ఈ మానవ జాతి ప్రతి పరిస్థితి, మనుగడ, అంతము మొత్తం కూడా రాయబడి ఉన్నది చక్కగా. యోహాను, అపొస్తలుడైన యోహాను ద్వారా ప్రభు ముందుగానే ప్రపంచానికి తెలియజేశాడు. యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్నవాడాయన. ఆయనకు మార్పు లేదు. ఆయన సమస్తము ఎరిగినవాడు. మానవుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా జరగబోయే సంగతులు తెలుస్తాయి. ప్రాముఖ్యంగా ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో, ఈ లోకంలో మన మనుగడ ఎంతవరకు ఉంటుందో అది కూడా మనకు తెలుస్తుంది. పాత నిబంధనలు దైవజనులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు ముందుగానే చెప్పేవారు. యాకోబు అయితే
రండి నా కుమారులారా, మీ సంతానము రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటారో మీకందరికీ తెలియజేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను రమ్మని అందరినీ 12 మందిని పిలిపించి వాళ్ళందరూ భవిష్యత్తులో వారి సంతతి ఏమవుతుందో ముందుగానే వారిని దీవించి, ఆ తర్వాత నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి ఆయన ప్రాణం విడిచినాడు. అంటే తన భక్తుల మరణము ప్రభు దృష్టికి విలువ గలది. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. విశ్వాసులకి నిండు వయస్సుతో ముదిమి వచ్చినప్పుడు, పరిపూర్ణమైన కాలం అయిపోయినప్పుడు, ఈ లోకంలో మరణం అనేది ప్రమోషన్ లాంటిది విశ్వాసులకి. అందుకే ఇక్కడ యేసు ప్రభు తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ముందుగానే ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో, ఏమేమి కార్యాలు చేస్తామో అవన్నీ కూడా ప్రతి వ్యక్తికి ఆత్మ ద్వారా తెలియజేయబడుతుంది. అందుకే విశ్వాసులు నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తారు. అనేక రకాల ప్రమాదాలు, అనేక రకాల శోధనలు, మరణాంధకారాలు, గాఢాంధకారాలు ఎదురవచ్చు, కానీ అవి ఏమీ చేసుకోలేవు. వాటన్నిటిని దాటుకుని ప్రభువుకు సాక్షులముగా ప్రభు నామమును ఘనపరచే దిశగా ముందుకు కొనసాగుతాము. క్రీస్తు లేని వారికి నిరీక్షణ లేదు. రేపేం జరుగుతుందో వారికి తెలియదు. వాళ్ళకు నిరీక్షణ ఉండదు. ఎందుకు ఉండదు అంటే నిరీక్షణకర్త లేడు కదా. కాబట్టి వారు తెలిసిన వారి లెక్కన ఏమో మాట్లాడుతూ ఉంటారు, గాలి మాటలు. ఎవరి భవిష్యత్తు వారికి తెలుస్తుంది. మనం సోది చెప్పడం కాదు, మన గురించి మనకి అర్థమవుతుంది జీవితం ఎలా ఉంటుందో. మా గురించి చెప్పండి అంటుంటారు. ఇది సోదే కాదు నాయనా. నీ జీవితము వాక్యానికి, క్రీస్తుకు ఇష్టముగా మలుచుకో. భవిష్యత్తు నిరీక్షణకరంగా ఉంటుంది. ప్రతి విషయం కూడా ముందుగానే తెలుస్తుంది. అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రేమ కలిగి జీవించాలి. నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమలో 3 రకాలు ఉన్నాయి. ఎరోస్ అని, ఫిలియోస్ అని, అగాపే అని.
ఫిలియోస్ అంటే బంధువులు, స్నేహితులు, తోడబుట్టిన వారు మధ్యలో ఉండే ప్రేమని ఫిలియోస్ అని అంటారు. ఎరోస్ అనగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమని ఎరోస్ అంటారు. అగాపే అనగా దేవుడు మానవుని ఎడల చూపిన ప్రేమ అగాపే. మిగిలిన రెండు ఒకవేళ మాడిపోవచ్చు, వాడబారిపోవచ్చు. కానీ అగాపే ప్రేమ ఎన్నడూ ఏనాటికి మారదు, ఎప్పుడు నవనూతనం. రక్తము చిందించిన ప్రేమ, పాపిని కరుణించిన ప్రేమ, పాపిని నీతిగా మార్చిన ప్రేమ, పాపిని నీతిగా మార్చిన ప్రేమ అగపే క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ. అగాపేలో ఎటువంటి పక్షపాతము గాని, కల్మషము గాని, స్వార్థము గాని ఉండదు. పరిశుద్ధాత్మ వలన మనకు అగాపే ప్రేమ దొరుకుతుంది. ఇక్కడ యేసు ప్రభు అందరినీ సంపూర్ణముగా ప్రేమించినాడు. ఒకరికి ఒకరిని అలాగా ఇలాగా అట్లా లేకుండా ఒక్కొక్కరి మీద ప్రత్యేకమైన ప్రేమను ఆయన కురిపించినాడు. అందరినీ ఒకేలాగా, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేదు, అందరినీ ఒకేలాగా ప్రేమించినాడు, సంపూర్ణముగా ప్రేమించినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఆయన వెళ్ళవలసిన సమయము వచ్చినది గని, చివరిగా ఆయన భోజన పంక్తిలో శిష్యుల యొక్క పాదాలను కడగడానికి ఆయన లేచినాడు. ఆయన నడుమునకు టవాలు కట్టుకుని పై వస్త్రము అవతల పెట్టివేసి పళ్ళెములో నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడగడానికి ప్రారంభించినాడు. నన్ను మీరు ప్రభు అని, బోధకుడని చెబుతున్నారు, మంచిదే. కాబట్టి నేను మీ పాదాలు కడగాలి. మీలో గొప్పవాడు
పరిచారకుడుగా ఉండాలి. పరిచారకుడే గొప్పవాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చినాడని ప్రభు చెప్పాడు. కాబట్టి పరిచర్య ఆయన వారందరికీ పాదాలు కడిగి పరిచర్యను చేసినాడు. ఎవరిని బలవంతంగా తనకు పరిచర్య చేయడానికి ఆయన కోరలేదు గాని వారే ఇష్టపూర్వకంగా తనకు పరిచర్య చేయటం ఆయన వద్దనలేదు. యేసు ప్రభు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని, ఆయన మనుష్య కుమారుడిగా తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనదని ప్రభు ఎరిగినాడు. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన ఈ యాత్రా జీవితంలో ఎంతో దీనులముగా, విరిగి నలిగిన మనస్సుతో, తగ్గింపుతో, మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుచు ప్రభువునకు లోబడి ఈ లోకంలో ఆయన మాట ప్రకారం జీవించాలి. ఆల్వేస్ రెస్పెక్ట్ ద లార్డ్. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అందుకే భయము అనేది మనకు ఐశ్వర్యముగా, ఇంపైన సువాసనగా, ఆ పరలోకపు దరికి చేరునంత వరకు ఆ ధ్యాసలో ఈ లోకంలో మన బాధ్యతను, డ్యూటీని చక్కగా చేయాలి. మనకు సమస్తము కూడా జరగబోయేటన్ని కూడా తెలిసిపోతుంది. ఏ మేలు ఎప్పుడు జరుగుతుందో ఆ మేలు మనకు జరిగినప్పుడు కూడా మనకు ఒక నిశ్చయత వస్తుంది, సమాధానం వస్తుంది. ఆయన తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఒక సమస్య మన నుండి తొలగిపోయినప్పుడు దాని విషయంలో మనకు నిశ్చయత, సమాధానం వస్తుంది. అప్పుడు అది ఆ సమస్య తొలగిపోతుంది. ప్రియమైన సహోదరులారా, ఏది మరుగై ఉండదు. సమస్తము మనకు సమకూడి మేలు జరుగుతాయి. మనకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో ముందుగానే తెలుస్తుంది. భవిష్యత్తు అనేది అంధకారముగా ఉండదు, చీకటి ప్రయాణము కాదు ఇది. చీకటిలో నడిచే వారికి ఏముందో ముందు అర్థం కాదు. నుయ్యి ఉందో, గుయ్యి ఉందో, కంపలుండాయో, గుంతలుండాయో, మెట్టలుండాయో తెలియదు. ఇది వెలుగు మార్గం, జీవపు వెలుగు మార్గం. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే పగలు నడక, రాత్రిపూట నడక కాదు ఇది. మీరు పగలు ఉండగానే, వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడవండి. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో తెలియదు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే మీరు వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
యేసు ప్రభుతో మన జీవితము పగలు జీవించినట్లు ఉంటుంది, రాత్రి కాదు. రాత్రి ప్రయాణం కాదు, ఇది చీకటి ప్రయాణం కాదు. యేసు ప్రభు అంధకార సంబంధమైన రాజ్యము నుండి దేవుని రాజ్య నివాసులనుగా మనలను చేసినాడు. దేవుని రాజ్యం అనేది ఎప్పుడూ చీకటి ఉండదు, అక్కడ వెలుగు పగలే ఉంటుంది. ఎప్పుడూ అక్కడ వెలుతురు ఉంటుంది, వెలుగే. అక్కడ రాత్రి ఉండదు, చీకటి ఉండదు. అక్కడ టయానికి వెళ్ళి టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోయే సూర్యుడు ఉండడు, చంద్రుడు నక్షత్రాలు ఉండవు. యేసు ప్రభువే అక్కడ నిత్యమైన వెలుగు, ఎటర్నల్ లైట్, నిత్య వెలుగు. అక్కడ రాత్రి అనేది ఉండదు, చీకటి ఎరుగని రాజ్యం అది, ఎప్పుడూ వెలుగే. ఇప్పుడు యేసు ప్రభువును మనం నమ్ముకోవటం వలన మనం వెలుగులో నడిచినట్టే. వెలుగులో నడిచినప్పుడు దారిలో ఏమేమి ఉన్నాయో మొత్తం కనబడతాయి. ఏదో గుడ్డిగా, మూర్ఖంగా, అవిశ్వాసంగా వెళ్ళేది కాదు, అన్నీ కంటికి కనబడతాయి. అటువంటి సంబంధాన్ని ప్రభువుతో మనం కలిగి ఉండాలి. కాబట్టి పూర్వకాలం నుండి దైవజనులు వారు ఎప్పుడు వారి జీవితంలో అన్నీ కూడా వారికి ముందే తెలిసిపోతాయి. కొంతమంది దైవజనులు వాళ్ళు ఈ లోకంలో వాళ్ళ సమయం అయిపోయినప్పుడు అందరినీ పిలిపించి డిన్నర్ పెట్టి ప్రసంగం చెప్పి పాటలు పాడి అలాగే ఈ లోకాన్ని ఖాళీ చేసిన వారు ఉన్నారు. ఉన్నట్టుండి అనుకోకుండా ఆకస్మిక మరణాలు అనేవి విశ్వాసులకి ఉండవు, ముందుగానే వారికి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వెలుగు జీవితం ఇది, చీకటి జీవితం కాదు. వెలుగులో ఉన్నవారు రహస్య కార్యాలకు ఎక్కడ తావు ఇవ్వరు. ఎందుకంటే చీకట్లో భయంకరమైన దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. సిటీలలో కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి. ఆ రెస్టారెంట్లలో చక్కటి వెలుగు ఉండదు. అక్కడ ఆ రూములలో డార్క్నెస్ లైట్, మనిషి సరిగా ముఖం కనపరాదు. అదొక ఫ్యాషన్ అనుకుంటారు, కానీ అదొక చీకటి కాలం, చీకటి గదులవి. ఆ మబ్బుల్లోనే ఆ సగం వెలుతురులోనే భోజనాలు తింటుంటారు. పూర్తిగా లైట్ వేయండి రా బాబు, వాళ్ళు వేయరు, అదేదో ఫ్యాషన్ అనుకుంటారు. అక్కడ ఘోరాలు, నేరాలు, రహస్య కార్యాలు, దుర్మార్గాలు, విచ్చలవిడితనాలు జరుగుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభు దగ్గర ఏది మరుగై ఉండదు. పగలు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోవాల్సిందే. రహస్య జీవితానికి చోటు ఉండదు, అంతా బాహాటమే. జీవితము తెరచిన పుస్తకం, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఓపెన్ బుక్. ఎందుకంటే ఇది వెలుగు జీవితం కదా. అందుకే చీకటిలో నడిచే వారికి తాము ఎక్కడికి పోవచ్చున్నాడో తెలియదు. వెలుగులో నడిచే వాళ్ళకు అర్థమవుతుంది, ఈ దారి ఎటు పోతుంది, దారిలో ఏమేమి
గుంతలున్నాయి, మెచ్చలున్నాయా, కంపలున్నాయా, అన్నీ అర్థమవుతాయి, కంటికి కనబడతాయి. కాబట్టి సమస్తము ముందుగానే తెలిసిపోతుంది. ప్రభు దానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినాడు గాని ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోలేదు. అందుకే ఆయన చివరిగా విందు భోజనంలో శిష్యుల పాదాలు కడిగినాడు. మొదటిగా ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటానికి, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడవటానికి మొదలు పెట్టినాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఇస్కరియోతు యూదాని ముందు వచనంలో పరిశుద్ధాత్ముడు ప్రస్తావించినాడు. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా సీమోను కుమారుడే. పేతురు కూడా సీమోను కుమారుడైన షీమోను పేతురు. ఈ ఇస్కరియోతు యూదా అనుకోకుండా చేసిన కార్యం కాదది. ఎన్నో రోజులుగా ప్రభువును అప్పగించాలి అనే దురాలోచన తనలో కలిగినది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.